హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి. దీనికి కూడా వచ్చేసి నేను పట్టు థ్రెడ్స్ అయితేనే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పట్టు థ్రెడ్ అనేది ఉంటుందండి. ఒక ప్యాకెట్లో వచ్చేసి 4 లైన్స్ వరకు అయితే అవుతుందండి పట్టు థ్రెడ్. నేను 3 లైన్స్ అయితే సెపరేట్ చేసుకున్నాను. ఇంకొక 1 లైన్ మందం అయితే మిగిలిపోయింది. థ్రెడ్ వచ్చేసి 2 ప్యాకెట్స్లో అలానే ఉండిపోతుందండి. 1 లైన్ మందం మిగిలిపోతుంది. సో 3 లైన్స్ అయితే తీసుకుంటానండి, సెపరేట్ చేసుకుంటాను పట్టు థ్రెడ్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా అయితే మనము కొద్దిగా గమ్ అప్లై చేసి కాటన్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. సో ఇలా 3 లైన్స్ అయితే సెపరేట్ చేసుకున్నాను నేను. ఇంకొక 1 లైన్ మందం అయితే థ్రెడ్ అనేది కొంచెం మిగులుతుంది ఒక ప్యాకెట్కి వచ్చేసి. ఈ డిజైన్కి అయితే కావాల్సినవి 6 mm బీడ్స్ అండ్ లీవ్స్ అయితే తీసుకున్నానండి. చూడ్డానికి సింపుల్గా ఉన్న డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. సిల్వర్ కాబట్టి కొంచెం సింపుల్గా వేసుకోవడం బెటర్ అని సో ఈ విధంగా అయితే వేస్తున్నాను. ముందుగా మనం కుచ్చులు ప్రిపేర్ చేసుకోకపోయినా సరే డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది మాత్రం చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ముందుగా మనము ఒక కుచ్చు పట్టే అంత గ్యాప్లో అయితే కాటన్ థ్రెడ్ ఎక్కించుకుంటాం కదండి నిడిల్ని. సో లాక్ అయితే వేసుకోండి. కొంచెం కుచ్చు పట్టే అంత గ్యాప్ ఉంచుకొని ఒక లాక్ వేసుకోండి. దాని పక్కన ఇంకొక 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత 6 mm బీడ్స్ 6 mm బీడ్ 1, లీఫ్ 1, 6 mm బీడ్ 1 అయితే తీసుకోండి. ఈ విధంగా అయితే తీసుకోండి. శారీ మొత్తం ఈ విధంగా ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో కుచ్చులైనా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే వచ్చేసి పట్టు థ్రెడ్స్ అండ్ బీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా బీడ్స్ కానీ పట్టు థ్రెడ్స్ కావాలి అనుకున్నా కానీ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తానండి. సో మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ ఒక కుచ్చు పట్టే అంత గ్యాప్ కొంచెం ఉంచుకొని ఈ విధంగా 2 లాక్స్ అయితే వేసుకున్న తర్వాత ఒక కుచ్చు పట్టే అంత గ్యాప్ ఉంచుకొని ఒక లాక్ అయితే వేసుకోండి. అండ్ ఒక లాక్ వేసుకున్న తర్వాత దాని పక్కన ఇంకొక 2 లాక్స్ అయితే వేసుకోవాలండి. శారీ మొత్తం వచ్చేసి ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత కుచ్చు ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే మనం గమ్ అప్లై చేసి సపరేట్ చేసుకున్నాం కదండి థ్రెడ్ అనేది. సో ఈ విధంగా అయితే వేసుకున్నాం కదా. సో దీన్ని వచ్చేసి మనం కొంచెం గ్యాప్ ఉంచాం కదండి కుచ్చు వేయడానికి. ఆ గ్యాప్ ఉన్న దగ్గర నుంచి అయితే థ్రెడ్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్నగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది పట్టు థ్రెడ్ కదండి, కొంచెం పోగులు అటు ఇటు ఉంటాయి. సో దాన్ని అయితే మనం సాఫ్ట్గా అనుకోవాలండి. పట్టు థ్రెడ్స్తో అయితే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి పట్టు థ్రెడ్స్తో. సిల్క్ థ్రెడ్ కన్నా పట్టు థ్రెడ్ అయితే స్మూత్నెస్ అయితే చాలా ఉంది. ఇది వచ్చేసి మనకి నలగడం కానీ వాష్ చేసిన తర్వాత దగ్గరికి రావడం కానీ అలా అయితే అవ్వదండి. ఇది వచ్చేసి పట్టు థ్రెడ్ అయితే. సిల్క్ థ్రెడ్ అనేది కొంచెం దగ్గరగా అవ్వడము వాష్ చేసిన తర్వాత అవుతుంది కదా. సో పట్టు థ్రెడ్ అయితే అలా అవ్వదు. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే ఒక 3-4 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము జరీ థ్రెడ్ వచ్చేసి కుచ్చుతో ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. మీకు కుచ్చు అనేది ఎప్పటికీ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. మీకు ఎవరికైనా ఇంకా కొంచెము కుచ్చు లావుగా కావాలనుకున్న వాళ్ళైతే 3 లైన్స్ అయితే డివైడ్ చేసుకోవచ్చండి. ఒక ప్యాకెట్కి వచ్చేసి 4 లైన్స్ చేసుకుంటే కొంచెం నార్మల్గా వస్తాయండి. మనం సిల్క్ థ్రెడ్ ఎంత లావు పెడతామో అంత వస్తుంది. సో ఎవరికైనా ఇంకా లావు కావాలనుకున్న వాళ్ళైతే 3 లైన్స్ అయితే సెపరేట్ చేసుకోవచ్చు. పట్టు థ్రెడ్ 1 ప్యాకెట్కి వచ్చేసి 3 లైన్స్ అవుతాయండి. నేనైతే ఈచ్ ప్యాకెట్కి అయితే 4 లైన్స్ అయితే చేస్తున్నాను. కొన్ని థ్రెడ్కి వచ్చేసి 5 లైన్స్ కూడా అవుతాయండి. కొన్ని వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇవి కొన్ని 20 గ్రామ్స్ ఉంటాయి, కొన్ని 25 గ్రామ్స్ ప్యాకెట్. ఈచ్ ప్యాకెట్ వెయిట్ వచ్చేసి కొన్ని 30 గ్రామ్స్ కూడా ఉంటాయండి పట్టు థ్రెడ్స్ అయితే. సో ఈ విధంగా అయితే ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఇది అయితే పట్టు థ్రెడ్ వచ్చేసి నీడిలో ఎక్కించుకోవడానికి అయితే పాసిబుల్ అవ్వదండి. గమ్ పెట్టుకొని ఇలా డిజైన్స్ వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి. సో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చండి. మేమైతే కొరియర్ చేస్తాము. సో ఎక్కడున్నా అయితే కొరియర్ అయితే మేము చేస్తాము. సో మీకు కానీ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం శారీ మొత్తం వేసాక కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి,
శారీ మొత్తం వేసాక ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకటైతే ఫోటో అయితే యాడ్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నా ఛానల్ని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.